తీసారా? హెబ్రీ ఉందా బైబిల్లో? బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో హెబ్రీ రాసిన పత్రిక బాబు, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ కంటే ముందు ఏముంటుందంటే, హెబ్రీ తర్వాత జేమ్స్ ఉంటుంది. దొరకట్లా చాలామందికి. జేమ్స్ ముందు ఉంటుంది. హెబ్రీస్ తీసారా? నేను మళ్ళీ చదువుతాను, 1, 2 మీరు చదవాలి. ఓకే, 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునడి. 5, 6 కలిసి చదువుకుందాము. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేస్తున్నాం దేవుని సహాయం కోసం. ప్రభా, మీకు వందనాలు నాయనా. మీరు రక్షించారు, మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నారు దేవా. ఇదిగో అయ్యా, మీకు వందనాలు దేవా. మేము ఏమి ఇవ్వగలం, ఏం తీసుకురాగలం ప్రభా? ఏమిచ్చినా మీకు రుణస్తున్నారు ప్రభా. దేవా, ఇదిగో నిలబడ్డవాడిని, కొద్దివాడిని, అనేకమైన బలహీనత గలవాడిని దయచేసి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యం మీది పిల్లలు, మీ పిల్లలు ప్రభా, ఏది అవసరమో అయ్యా ఆ మాటలు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా నడిపించండి. ఎవరైతే రావాలో వాళ్ళు త్వరపెట్టి తీసుకురమ్మని కోరుకుంటూ, వినే చెవి గ్రహించే మనసు మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున తండ్రి, ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం 1 నుంచి 6 వరకు చూసాం. హెబ్రీ ఈ బుక్కు ఒక ఆయన రాశాడు. ఆ ఆధార్ పేరు ఎవరో తెలియదు. కొంతమంది పౌలు అంటారు, ఇంకొకళ్ళు అంటారు. ఈ బుక్ రాయడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ బుక్కు కొంతమంది యూదులు క్రైస్తవులుగా మారారు. ఎవరు యూదులు కొంతమంది క్రైస్తవులుగా మారారు. క్రైస్తవులుగా మారినందుకు వాళ్ళకి బాగా హింస వస్తూ ఉంది. ఏమొస్తూ ఉంది? హింస అంటే ఎట్లా? ఇంట్లో మనం ఏమైనా అడిగామనుకో, అది కొనిగిపోతే హ్యాపీగా ఉంటుందా లేకపోతే బాధగా ఉంటుందా? మనకు అదే టార్చర్గా ఉంటుంది. ఉంటుందా? అదే బాధగా ఉంటుంది. అసలు మా అమ్మకి మా నాన్నకి నేను అంటే ఇష్టం లేదు, బ్లాక్మెయిల్ చేస్తాం, ఏమైనా చేసేస్తాం. అయితే వీళ్ళకున్న కష్టం ఏంటంటే వీళ్ళని కలుపుకోవట్లేదు. వీళ్ళని వెలివేశారు. వీళ్ళతో బిజినెస్ చేయట్లా. కనపడ్డు తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. శిష్యుల్ని చంపేస్తున్నారు. ఒక ఆయన్ని నరికి చంపారు, ఇంకొక ఆయన జైల్లో పెట్టేశారు. పేతురు గారిని అయితే రివర్స్లో సిలువేశారు. ఇంత కష్టం ఉంటే వాళ్ళకి మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోతాము, చర్చి మానేస్తాము. అప్పటికి మందిరం ఉంది, బళ్ళు అర్పిస్తున్నారు. చాలా కష్టంగా ఉంది, మా వల్ల కావట్లేదంటే ఇక్కడ వాళ్ళని అడ్రస్ చేస్తా ఇక్కడ రాశారు. 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం అని ఉంది. అవునా? ఇంత గొప్ప సాక్షి సమూహం. దీనికంటే ముందు కొంతమంది విశ్వాస జీవితంలో ఎలా ముందుకెళ్ళారు అని వాళ్ళ గురించి చెప్తా, వాళ్ళలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. మోషే పెద్దోడైనప్పుడు ఏమనుకున్నాడు? లోకం కాదు, దేవునితో పాటు ఉండాలనుకున్నాడు. అవునా? సో అలా కొంతమంది క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళని చూపించి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అవునా? అయితే
ఇదంతా మనకి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదంతా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి చూడండి, లూకా సువార్త 3:18. మూడు 18 లేదా లూకా సువార్తలో? చదవండి. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించింది. హెచ్చరిక ఏంటండి? హెచ్చరిక. యేసుప్రభు వారి కంటే ముందు, యేసుప్రభు వారి సువార్త చెప్పే కంటే ముందు బాప్టిజం ఇచ్చి యోహాను కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. బాబు, మీరు పాపంలో ఉన్నారు. ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు. డిఫైన్ సిన్. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. ఏ ఆజ్ఞ అతిక్రమించడం? ఇప్పుడు మనకేంటంటే చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో మనం పుట్టినప్పుడు కొన్ని పదాలు చిన్నప్పటి నుంచి వినవా? పాపం అనే టర్ము నేను రీసెంట్గా 1 సంవత్సరం నుంచి వింటున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. రీసెంట్గా 1 ఇయర్ నుంచే పాపం అనే టర్మ్ వింటున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. సరే, నెల రోజుల నుంచి వింటున్నారని చేయొద్దండి. నెల రోజుల నుంచి కొన్ని ఏంటంటే న్యూట్రలైజ్ అయిపోతాయి. ఏమైపోతాయి? న్యూట్రలైజ్ అంటే ఏంటంటే, చిన్నప్పటి నుంచి అమ్మ డాడీ అమ్మ చెప్తా ఉంటుంది, నువ్వు అంటే నాకు ఇష్టం అంటే పెద్ద అయిన తర్వాత అమ్మ ఇష్టాన్ని చెప్పినా కానీ ఏం చేసావు అమ్మ నాకు అంటాం అనవా? అది నువ్వు అంటే ఇష్టం అనేది ఆమె తల్లి మనకి అన్నం పెడుతుంది, మన బట్టలు ఉతుకుతుంది, మన కోసం అన్నీ చేస్తుంది. అన్నీ చేసినా కానీ దాన్ని మనం ఇష్టంగా తీసుకోం. ఆమె బాధ్యతగా తీసుకుంటుంది. తీసుకొని చెయ్యాలి అనుకుంటాం. అలాగే పాపం అంటే మనం దాని యొక్క ఇంపాక్ట్ని అర్థం చేసుకోవాలి. పాపం అనేది చిన్న విషయం కాదు. అబద్ధం. మీకు ఎప్పుడైనా సరే నేను అబద్ధం చెప్పాను, నేను తప్పు చేసిన అనిపించిందా? చాలా ఎక్కువ మందికి అలా అనిపించదు. అబద్ధం క్యాజువల్గా చెప్పేస్తాం. అరే ఎక్కడికి వెళ్ళావరా అంటారు ఇంటి డాడీ. మనం ఏం చెప్తాం? ఇక్కడికే. అది విజయవాడ ఎక్కడో, లేకపోతే బైపాస్ ఎక్కడో తెలియదు. అవునా కదా? మనం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు యూత్ ఉంటారు. మనం బీటెక్ చదువుతాము, ఇంటర్మీడియట్ చదువుతున్నాము. మన చుట్టుపక్కల యూత్ చాలామంది ఉంటారు. అవునా? వాళ్ళల్లో మనుషులకి ఎలాగైనా సరే చేసి టీచర్కి అబద్ధం చెప్పాలి, టీచర్ ఒకటి చెప్తుంటే ఇంకోటి చెయ్యాలి, వాడిని కొట్టాలి, వీడిని గిచ్చాలి, వాడిని గిల్లాలి, లేకపోతే గొడవ పెట్టుకోవాలి. లేకపోతే కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చర్చిలో ఉంటారా? ఉంటారు. కంపల్సరీ ఉంటారు. ఇవన్నీ తప్పు, పాపం అని మనం చూసేటప్పుడు ఫస్ట్ టైం మనం గ్రహించలేం. ఎందుకంటే ఆ టర్ము విని దాని మీనింగ్ తెలియదు. మీనింగ్ మనకి తెలియదు. ఆ తర్వాత చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు 2:40. అపోస్తుల కార్యాలు 2:40. ఏంటండి? మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి. అంటే ఈ తరంలో ఎవరున్నారు? మూర్ఖులు ఉన్నారు. ఈ తరంలో ఎవరున్నారు? మూర్ఖులు. 2 రకాల జనాభాలు ఉన్నారు. మూర్ఖులు కాని వాళ్ళు, మూర్ఖులు. అవునా? మీరు ఏ జాబితాలో ఉన్నారు?
ఇలా అర్థం చేసుకోండి. చిన్నప్పటి నుంచి ఒక పిల్లోడు మనసులో మూర్ఖత్వం పుట్టిద్దా పుట్టదా? పుట్టదా? మూర్ఖత్వం అంటే ఏంది? నువ్వేమైనా చెప్పుకో, నేను నా ఇష్టాన్ని చేస్తా. డాడీ లేకపోతే మమ్మీ లేకపోతే చర్చి అంకుల్ వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు, మనం ఇక్కడికి ఎస్ అంటాం, మన లోపల ఫిక్స్ అవ్వదు. ఎందుకు ఫిక్స్ అవ్వదంటే వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు. అమ్మకంటే, నాన్నకంటే, చర్చిలో వాళ్ళకంటే, మంచి చెప్పే వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు. అలా ఎందుకు అనిపించిందంటే, ఒక చిన్న విషయం మీకు తెలుసు. ఆదాము అవ్వగారు మీకు తెలుసు కదా. ఆదాము అవ్వగారు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? అరే ఆ పండు తింటే చచ్చిపోతావు. ఇంకో పదం ఉందా? పండు తింటే ఏమవుతావు? చచ్చిపోతావు. అంటే తిన్న తర్వాత ఇంకేం ఉండదు ఆలోచించడానికి. ఏమైనా ఉంటుందా? ఉండదు. సైతాను ఆ పండును చూపించాడు. ఏం చూపించాడు? పండుని చూపించాడు. చూసినప్పుడు ఎలా ఉంది అది? సూపర్ ఉంది. ఎలా ఉంది? చూడడానికి బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది అనిపించింది. చూడడానికి బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానిని వక్రీకరిస్తాం. ఏమిస్తాం? వక్రీకరిస్తాం. అర్థమవుతుందా? స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అంటే అర్థమైంది. మంచి స్పీడ్ బాగా థ్రిల్లింగ్ ఇచ్చింది. నేను 150లో 160లో బండి మీద పోతాను, కారులో పోతాను, 200లో అనిపించింది. కానీ 20-30లో మనం బ్రేక్ వేసిన దానికి, 80-60లో బ్రేక్ వేసిన దానికి, 120-130లో బ్రేక్ వేసిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. మీకు మూమెంటం తెలుసా? మాస్ ఇంటూ వెలాసిటీ. ఒక చిన్న దూది ఫాస్ట్గా విసిరేసాం అనుకో, ఏమైంది? గోడ తగిలి పడిపోద్ది. మన మీదకి విసిరేస్తే అది పడిద్దా, మనం పడతామా? అదే పడిపోద్ది. అదే ఒక త్రోబాల్, కార్క్ బాలే తీసుకుంటారా, కార్క్ బాల్ ఫాస్ట్గా వేసి మన మీదకి వస్తే ఏమైద్ది? క్రికెట్ ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక్కడ తగిలింది అనుకో, ఏమైద్ది? నొప్పి ఒక రోజు ఉంటుందా? 2 రోజులు ఉంటుందా? చాలా రోజులు ఉంటుంది. అదొందా? సో ఏంటంటే సైతాన్ గాడు మనకి వేరే రకంగా చూపిస్తూ ఉంటాడు. దేవుడు నువ్వు చచ్చిపోతావని చెప్తున్నాడు. దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అవునా? సైతాన్ చెప్తాడు, నువ్వు పలానా పాపం చేయి, నీకేం కాదు. ఇంతకాలం చేసావుగా. ఎఫ్ఐఆర్స్ బయట అసలు లోకంలో ఉంటే పర్లా, అవి చర్చిల్లో కూడా వస్తాయి, యూత్ మీటింగ్లోకి వస్తాయి. ఆ యూత్ మీటింగ్కి వస్తే లోకం యూత్ మీటింగ్ ఒకటే అయిద్దా అవదా? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? లోకం నుంచి వేరవమంటున్నాడు. లోకం నుంచి వేరవు అంటే అర్థం ఏంటి? ఇక్కడ లోకం నుంచి వేరవడం అంటే అందరూ స్కూల్లో కూర్చుంటే మనం బయట కూర్చోటమా? అందరూ స్కూల్లో కూర్చుని మనం బయట కూర్చోటమా? లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మనం చేయకూడదు. మనం ట్రై చేయొచ్చా? అక్కడ వరకు ఎందుకు? ఒక మాట అర్థం చేసుకోండి. చాలా తక్కువ మంది ఇక్కడ వాక్యం వింటున్నారు. అవునా? మీ క్లాసులో ఒక 60 మంది ఉంటే మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉంటారు, లేకపోతే 2 ఉంటారు, ఫ్రెండ్స్ అయితే 4 ఉంటారు. మిగతా 57 మందికి 55 మందికి ఈ మాటలు వినపడతాయా? వినపడవు. వాళ్ళ సైతాన్ చేతిలో ఉన్నారు. డ్యామ్ షూర్. వచ్చే నలుగురు ఐదుగురికి
వాళ్ళు చర్చిలో కూర్చున్నా కానీ వాక్యం ఎక్కదు. ఒక క్యాజువల్గా తీసుకోవటం, లైట్గా తీసుకోవటం ఎందుకు జరిగిద్దంటే, రెండు బలమైన ఫోర్సెస్ మన మీద పనిచేస్తాయి. నా మీద పనిచేస్తాయి. ఒకటేంటంటే, నేను చచ్చిపోతే నేను నరకానికి వెళ్తాను, నేను దేవుడిని నమ్ముకొని నా జీవితాన్ని మార్చాలి అని బలంగా దేవుడు నన్ను ప్రేమించి నాకు వినిపిస్తూ ఉన్నాడు. ఇంకొక ఫోర్స్ ఏంటంటే, ఏం ఫోర్స్ అది? వీడిని ఎట్టి పరిస్థితులు ఏం చేయాలా? నాశనం చేయాలా. అబ్బాయి ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలా అంటారు. ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలా? చదువుకోవాలి. చదువుకోరు, ఏం చేస్తారు? ఏమైంది? నేను చదువుకోను, ఏమైందిరా? ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఏం చేస్తాం? స్లిప్పులు పెడతారు, మైక్రో జెరాక్స్ సెంటర్ దగ్గర ఉంటారు, ఫోన్లు తీసుకెళ్తారు, ఇంటర్నల్స్కి తీసుకెళ్ళరా? రేపు అడుక్కు తింటారు. అర్థమవుతుందా? మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు పదే మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీరు లోకంలో ఉన్నట్టు ఉండకూడదు, లోకంలో ఉన్నవాళ్ళట్టు ఉన్నట్టు మీరు ఉండకూడదు అని అంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వాళ్ళు మేలు చేస్తారు. అబ్బాయి పొయ్యిలో ఏలు పెట్టకూడదురా అని చెప్తారు. ఏందిరా? పొయ్యిలో ఏం పెట్టకూడదు? ఏలు పెట్టకూడదా అని చెప్తారు. పెడతా, ఏమైంది? ఎవరికి కాలిద్ది? పెట్టినోడికే కాలిద్ది. అబ్బాయి నువ్వు పాపంలో ఉన్నావు, నీ పాపాన్ని మార్చుకోరా అని చెప్తాడు దేవుడు. చాలామందిని ఇక్కడ పంపిస్తాడు. నేను వినను, నేను అర్థం చేసుకోను, నేను నా లైఫ్ ఇంతే ఉంటానంటే ఎవరు నష్టపోతారు? నేనే నష్టపోతాను. ఆ నష్టం మామూలు నష్టం కాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. 12 ఒకసారి చూడండి, 12:2. హెబ్రీ 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పాపం ఏం చేస్తుంది? సులువుగా చిక్కులు పెడుతుంది. కష్టంగా పెట్టింది అనుకో, మా కష్టం చేస్తామా? కష్టంగా చిక్కులు పెడితే ఆ కష్టం మనం చెయ్యం. చిన్న అబద్ధం ఆడేస్తాం, దాన్ని మేకప్ చేయడానికి 100 అబద్ధాలు చేస్తాం. చిన్న దొంగతనం చేస్తాం, దాన్ని కవర్ చేయడానికి ఇంకేమైనా చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. చదవండమ్మా. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైంది? అక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. అక్కడ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉందా? అదేమైనా పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లమా, ఫిజిక్స్ ప్రాబ్లమా, లేకపోతే బాగా గుర్తుపెట్టుకోవాలా? అదే ఎస్ఏ క్వశ్చనా? క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? వెనక్కి ఏం చేయకూడదు? తిరగద్దు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సొదొమ గొమొర్రాలో భయంకరమైన పాపం ఉంది. దేవుడు ఏం చేశాడు? మీరు అట్లా ఉండకూడదురా, లోకంలోంచి బయటికి రండి అని చెప్పేసి ఒక 4 పట్టుకొస్తున్నాడు. లాక్కొస్తున్నారా లేదా? తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పారు. ఏం చెప్పారు? వెనక్కి తిరగకూడదు. లోతుకి దేవుని వాక్యం తెలుసా తెలీదా? వాళ్ళ కుటుంబంలో వాక్యం వినపడిందా, వినపడలేదా? వినపడింది. మన ఇంట్లో అమ్మా నాన్న విశ్వాసులు అవ్వచ్చు, మన ఇంట్లో డాడీ ప్రార్థన చేసేవాడు అయి ఉండొచ్చు,
మన తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, అవునా? మనకి అవి వినపడతా ఉంటాయి. వినపడవా? వినపడతాయి. కానీ మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? లోతు భార్య మనసు అంతా ఎక్కడుంది? దేవుడు ఆమె పేరు కూడా రాయడానికి ఇష్టపడలా. పేరు రాశాడా? దేవుడు ప్రేమించాక బయటికి తీసుకొచ్చింది. ప్రేమించే కదా బయటికి తీసుకొచ్చింది. ప్రేమించి బయటికి తీసుకొచ్చింది దేవుడు. ప్రేమించిన దేవుడు ఆమె పేరు కూడా రాయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వెనక్కి తిరిగే లక్షణం ఉంది. సొదొమలో భయంకరమైన పాపం ఉంది. ఆ పాపం ఆమె మనసులో ఉండిపోయింది. మీరు అనుకుంటా ఉన్నారు, మేము చిన్నప్పటి నుంచి విశ్వాసుల కుటుంబంలో పుట్టాము, మాకంతా బాగుంటుందని. అదంతా ఒక పెద్ద డ్రామా. సైతాను మన కంటి అర్థం కానిడు, అర్థమే కాదు. బయట స్టార్లు పెట్టే వాళ్ళకి అసలు అర్థం కాదు, వాళ్ళకి వాక్యం తెలియదు. కాబట్టి చర్చికి వచ్చి ఇంకా దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటారు చూసారా, వాళ్ళు ఇంకా బండ హృదయాలయ్యి. ఏం హృదయాలు? బండ హృదయాలు. దేవుడు వార్నింగ్ 1 సారి 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు 4 సార్లు ఇచ్చిన తర్వాత వినకపోతే కొన్నిసార్లు వదిలేస్తాడు దేవుడు. లోతు భార్యకి వార్నింగ్ ఎన్నిసార్లు వచ్చింది? 1 సారి వచ్చింది. మనకి ఎన్నిసార్లు దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు? నీ జీవితాన్ని మార్చుకో, నీ బతుకు మార్చుకో, నీ పాపం విషయంలో నువ్వు మారు మనసు పొందు. దేవుడు మనకు పదే ఎందుకు వార్నింగ్స్ ఇస్తారంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపాన్ని నువ్వు జయించలేవు, నీ వల్ల కాదు. పాపాన్ని ఎలా జయించాలి, నేను పోర్నోగ్రఫీ చూడకుండా ఎలా ఉండాలి, బూతులు మాట్లాడకుండా ఎలా ఉండాలి అనేది యూట్యూబ్లో కొట్టామనుకో, వాళ్ళు చెప్తారు, అబ్బాయి ఫోన్కి పెద్ద పాస్వర్డ్ పెట్టు. ఫోన్కి ఏం పెట్టాలా? పెద్ద పాస్వర్డ్ పెట్టు. ఫోన్ అటక మీద పెట్టు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. నోటిఫికేషన్స్ తీసేయి. ఇవన్నీ మానవ పద్ధతులు. ఇవన్నీ ఏ పద్ధతులు? మానవ పద్ధతులు. దాన్ని మనం పాపం అనేది మానవ పద్ధతులతో అవ్వదు. ఒక్క దేవుడు మాత్రమే ఆ శక్తి ఇవ్వగలడు. అది ఎప్పుడు దేవుడు ఆ శక్తి నీకు ఇస్తారంటే, నువ్వు నీ పాపం విషయంలో, దేవా నేను పాపిగా ఉన్నానో, గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన వింటాడు? 2 రకాల ప్రార్థన వింటాడు. సుంకరి ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన చేశారా చేయలేదా? ఇద్దరి మాటలు దేవుడు వినడం వినలేదా? ఒక ఆయన ఏం చేశాడు, దేవా నేను పాపిని, నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదు, నా జీవితం బాలా, నా హృదయం బాలా, నా మనసు బాగలా, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నా, నేను నీ దగ్గర రావడానికి నాకు యోగ్యత లేదయ్యా అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, నేను యూత్ మీటింగ్కి వస్తా, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా, పాటలు పాడతా, చర్చి కూడా మానేను. అదేగా ఆయన చెప్పింది. నేను ఏం చేస్తాను? ఉపవాసం ఉంటా, నేను నా తైతు నేను ఇస్తా అని డబ్బా వేసుకుంటున్నాడు. వేసుకోలేదా? ఇద్దరు ప్రార్థన దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేశాడు? యాజ్ ఇట్ ఈజ్గా నా హృదయంలో ఏదైతే ఉందో నేను దేవుని దగ్గర పెడితేనే అప్పుడు దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే యాక్సెప్ట్ చేయడు. రిజల్ట్ ఏం జరిగిందండి? ఒకళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఒకళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. కయ్యోను హేబేలు ఉన్నారు. బైబిల్లో మీరు గమనించండి, రెండు వేరియేషన్ చూపిస్తాడు దేవుడు. ఇప్పుడు 2 ఎస్ ఆర్ నో. కయ్యోను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. కయ్యోను ఏదో అర్పణ తెచ్చాడు. హేబేలు ఆయన హృదయం మనసులో దేవుని గురించి, దేవునికి బెస్ట్ ఇవ్వాలి అని తెచ్చాడు. దేవుడు నా హృదయాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు తెలియకుండా ఏది జరగదు. మనం పొద్దున ఆరాధనలో చూసాం, దేవుడు నన్ను చూస్తాడు. పొద్దున ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. రైల్వే స్టేషన్కి ఎంటర్ అయ్యామనుకో, మీరు సీసీ కెమెరా పరిధిలో ఉన్నారని రాసి ఉంటుంది.
పొద్దున్న చెప్పారా? సీసీ కెమెరాల పరిధిలో ఉన్నప్పుడు దొంగ వేరే వేరే మార్గాలు ఎత్తుకుంటాడు దొంగతనం చేయడానికి. వాడు బుద్ధి మాత్రం మార్చుకుంటాడా? మార్చుకోడు. మనకు తెలియకుండానే దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. నాకు తెలియకుండా దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు. అనుకున్నా అనుకోకపోయినా నా గుడ్డు చూస్తాడు, నా బ్యాడ్ చూస్తాడు. నేను అర్ధరాత్రి దుప్పట్లు ముసుగేసుకొని ఫోన్ చాట్ చేసి దేవుడు చూస్తాడు. అదవుతుందా? ఫ్రెండ్స్ చర్చిలో చర్చి వాళ్ళలాగా ఉంటాను, బయటికి వెళ్ళి నా ఇష్టానుసారంగా ఉంటాను కూడా దేవుడు చూస్తాడా చూడ్డా? దేవుడు ఏం చెప్తానంటే లోకం నుంచి వేరవ్వాలి. లోకం నుంచి వేరవ్వకుండా నీకు ఇంకో ఆప్షన్ లేదు. లోకాన్ని చర్చిలో దామాకండి. లోతు భార్య వెనక్కి తిరిగింది, ఏమైపోయింది అబ్బాయి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ పాటికి మనం ఎన్ని స్తంభాలు అవ్వాలి? అవునా? కానీ గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందే విషయంలో మీరు ఇంకా దేవుణ్ణి రక్షకుడిగా యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. సైతాను కూడా మిమ్మల్ని ప్రేమించి వీడు నాతో పాటు ఉండాలి. ఈ రెండిట్లో డెసిషన్ మేకింగ్ ఎవరిది? అమ్మదా నాందా? ఎవరిది? నాది. దేవా నేను పాపిని, నా జీవితం మీ రక్తంతో నా పాపాన్ని కడగండి. మీరు తప్పితే మీరు నాకు సహాయం చేయకపోతే నా పాప జీవితాన్ని నేను మార్చుకోలేను. నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు ఇష్టంగా ఉంది. అయితే నేను చాలా ప్రయత్నాలు చేశాను, అది నా వల్ల కావట్లేదు. లోతు భార్య గురించి చూసాం. రెండో విషయం చూడండి. మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. చాలు. ఇక్కడ మనం చూస్తే సౌలుకి దావీదుకి మధ్యలో సంభాషణ ఉంది. ఆ సంభాషణలో భాగం ఏంటంటే గొల్యాతుని జయించాలి. గొల్యాతు ఎంత హైట్ ఉన్నాడు అబ్బాయి? సరే, చాలా హైట్ ఉన్నాడు. ఉన్నోళ్ళంతా అతనే హైట్, ఉన్నోళ్ళంతలో అతనే హైట్. అవునా? సౌలు రాజు ఎలాంటాడు? ఇశ్రాయేల్ మొత్తంలో చూస్తే ఆయన అంతరోడు లేడు. అవునా కదా? అంత రాజు కూడా గొల్యాతు మీదకి వెళ్ళలేకపోతున్నాడు. ఒక బుడ్డోడు వచ్చాడు. ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు అప్పుడు బుడ్డోడే. దావీదు వచ్చి నేను కొడతా అన్నాడు. దావీదుకి అంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? అతను అవిశ్వాసి, సున్నతి లేనోడు. అవునా? నేను నా మందను కాచేటప్పుడు సింహం నా మీదకి వచ్చింది, ఎలుగుబంటి నా మీదకి వచ్చిందా రాలేదా? వాటిని చంపేశా. అసలు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏం పాటోడు అన్నాడు. అవునా? కానీ ఇతనికి ఒక ఒపీనియన్ ఉంది, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక ఒపీనియన్ ఉంది. అయితే ఈయన సామాగ్రి తీసుకెళ్తున్నాడు. ఏ సామాగ్రి తీసుకెళ్తున్నాడు చూడండి. 39 38 చదవండి. తొడిగించాను. సౌలు అంత హైట్ ఉన్నోడికి ఆ యుద్ధోపకరణాలు తీసుకొచ్చి దావీదు చిన్నోడు, పిల్లోడు, 20 ఏళ్ళు ఉంటాయేమో, అంతోడు కడితే సరిపోతాయా? నా హెల్మెట్ తీసుకెళ్ళి మా బొడ్డోడు పెట్టామనుకో, అది ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుందా లేకపోతే లైట్గా ఉంటుందా? వాడికి అది బరువుగా ఉంటుంది. ఉండదా? వాడికి అది బరువుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది మెథడ్స్ మనకు అర్థమవుతాయి, కొన్ని మెథడ్స్ మనకు అర్థమవుతాయి. మనం అన్నలాగా చేయాలి, ఆ అక్కలాగా చేయాలి, వాళ్ళలాగా చేయాలి, వాళ్ళు చేస్తూ ఒప్పుకోలేదా, వీళ్ళు చేస్తూ ఒప్పుకోలేదా, కొన్ని మెథడ్స్ మనం ట్రై చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనం యూనిక్ అంటే గర్వపడడానికేం కాదు.
దేవుడు మనకి ఆయన పద్ధతుల్లో ఆయన మనకు హెల్ప్ చేస్తాడు. దేవుడు మనకి ఆయన పద్ధతిలో మనకి ఆయన హెల్ప్ చేస్తాడు. అర్థమవుతుందా? వేరే వాళ్ళు అనుకరించిన పద్ధతులు మనం అనుకరిస్తే మనకే ఆలస్యం అయిపోతాయి, మనమే ఆకబడిపోతాం. యుద్ధ సామాగ్రి దాకా ఎందుకు వెళ్ళాడు దావీదు? అది వేసుకుంటే ఏదో అది వచ్చింది అనుకున్నాడు, అంతేనా? అవునా కదా? అది వేస్తే నాకు ఏదో వచ్చింది అనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది? అది ఆయనకి భారం అయిపోయింది. అది ఆయనకి భారం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, మీరు క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ చూస్తారు కదా కనీసం చాలామంది. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఒకళ్ళు బాగా డిఫెండ్ చేయగలరు, ఒకళ్ళు బాగా యార్కర్స్ చేయగలరు, ఒకళ్ళు లెంత్ బాల్స్ మెయింటైన్ చేయగలరు. అవునా? ఎవరి స్టైల్ వాళ్ళది. దేవుడు కూడా మన స్టైల్, దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఇస్తాడు. దేవుడు కోరుకున్న పద్ధతిలో నేను వెళ్ళాలి, నేను కోరుకున్న పద్ధతిలో చేయకూడదు. మనం ఏం చేస్తామంటే, నేను కోరుకున్న పద్ధతిలో నాకు విజయం కావాలనుకుంటాం. నేను కోరుకున్న పద్ధతిలో నాకేం కావాలా? విజయం కావాలి. ఇలా అర్థం చేసుకోండి. యోసేపు 17 ఏళ్ళప్పుడు దేవుడు బ్లెస్ చేశాడు, కాలిచ్చాడు. ఇచ్చాడా ఇలేదా? ఇచ్చాడా ఇలేదా? ఇచ్చాడు. కాలిచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా ఆ పొజిషన్కి వెళ్ళాడు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? అట్లీస్ట్ 13+ ఇయర్స్ పట్టింది. అట్లీస్ట్ 13+ ఇయర్స్ పట్టింది. అవునా? మనకెప్పుడు కూడా ఆ హైయెస్ట్ పాయింట్ కావాలి. ఏం కావాలా? హైయెస్ట్ పాయింట్ కావాలి. కానీ ఆ హైయెస్ట్ పాయింట్ నడిపించే మార్గం మనకిష్టం లేదు. అరే, ఎవరికి మాత్రం రోడ్డు మీద తాగి పడిపోవాలని ఉంటుందిరా? ఎవరికైనా ఉంటుందా? తాగి పడిపోవాలి, రోడ్డు మీద అడ్డంగా పడుకోవాలి, నా గురించి ఊరంతా బ్యాడ్గా చెప్పుకోవాలి, ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కానీ మనం చేసే పనులు మాత్రం దానికి తగ్గట్టే పనులు చేస్తాం. ఎండింగ్ మాత్రం అలా ఉండకూడదు, మార్గం మాత్రం ఇదే కావాలి. ఎండింగ్ మాత్రం అలా ఉండకూడదు, మార్గం మాత్రం ఇదే కావాలి. అది ఒక తప్పుడు అభిప్రాయం. దేవుడు నాకు కలిచ్చాడు, నన్ను బానిసగా అమ్మేసింది దేవుడే, బానిసగా అమ్మేసింది కూడా దేవుడే, నన్ను జైల్లో పడేసింది కూడా దేవుడే. అర్థమవుతుందా? ఓపిక కావాలి. ఏం కావాలా? ఓపిక కావాలి. ఇది ఎవరికి? రక్షించబడ్డారు చాలామంది, రక్షించబడి దేవునితో పాటు నడుస్తూ ఉంటారు. వాళ్ళకి శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం? కొంతమంది తీసేస్తారు శ్రమ లేదని. దేవుడు నా జీవితంలో కొన్ని అనుమతించారంటే అవి నేను నేర్చుకోవడానికి అనుమతిస్తాడు. అవునా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దావీదుకి ఒక స్కిల్ ఉందా? కానీ వేరే వాళ్ళ పద్ధతులు పట్టుకొని కూర్చున్నాడు. అవునా? ఆ పద్ధతి వదిలేసేదాకా మన జీవితంలో విజయం రాదు. మనం యాజ్ ఇట్ ఈజ్గా నా మనసులో ఉన్నది ప్రతిదీ కూడా చెప్పాలి. దేవునితో బలహీనత లేకపోతే ఏది సమస్య చెప్పాలి. కొంతమంది ప్రార్థనలు అనుకరిస్తారు, ప్రార్థనలో కాపీ కొడతారు, కాపీ పేస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? అది వాళ్ళ జీవితంలో వాళ్ళ అంతరంగా జరిగేది. అది మాత్రం నేర్చుకుంటాం మనం. అలా చేస్తే దావీదు జీవితంలో విజయం లేట్ అయిందా? ముందుకు వచ్చిందా? లేట్ అయింది. అర్థమవుతుందా? అది రెండోది. మూడోది చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 13:58. కొంచెం మళ్ళీ చదువు, వీళ్ళంతా తీయలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చెయ్యలేదు. ఇక్కడ అవిశ్వాసం ఉండకూడదు. ఏముండకూడదు? అవిశ్వాసం. ఏముండకూడదురా? అవిశ్వాసం. నేను నిజంగా నా యొక్క పాత అలవాట్లు నేను మార్చుకోగలనా? నేను చదవగలనా? నాకు ఉద్యోగం వచ్చిద్దా?
అవిశ్వాసిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అవిశ్వాసిగా ఉండకూడదు. విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. చాలా గుంపులుగా జనాలు వెళ్తూ ఉన్నారు యేసు ప్రభు చుట్టూ. అందరూ ఆయన మీద పడతా ఉన్నారు. పడుతున్నారా? పట్టలేదా? ఒక స్త్రీ వచ్చి ఆయన చెంగు పట్టుకుంది. అందరూ పడతాం వేరు, ఏమొచ్చి ఆయన తాగటం వేరు. అవునా? ఆమె ఏం నమ్మింది? నా జీవితాన్ని ఆయన మార్చగలడు. నా జీవితాన్ని ఎవరు మార్చగలడు? ఆయన మార్చగలడు. ఆయనలో శక్తి ఉంది. ఆయనలో శక్తి ఉంది. ఆమె చాలా ట్రై చేసింది. నువ్వు చాలా ట్రై చేస్తున్నావేమో. నువ్వు ఏమి ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. నువ్వు దేవుని మీద శ్వాస ఉంచి ఆయన దగ్గరకు వస్తేనే పని అయ్యిద్ది. ఆయన దగ్గరకు రావటం అంటే ఏంటి? చర్చికి రావటమా? బైబిల్ చదవటమా? బైబిల్ చదువుతారు, మనసు పెట్టి చదవరు, ఊరకైతే చదివేస్తారు. దేవా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయండి. చాలామంది మారు మనసు పొందుతారు, బాప్టిజం తీసుకుంటారు, కానీ పాపాన్ని జయించలేరు. ఆ పాపం వాళ్ళని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది, అసలు నేను నిజంగా రక్షించబడ్డానా? అసలు నేను విశ్వాసినేనా? నేను విశ్వాసినైతే ఈ పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నాను? ఇది ఒక చాలా స్ట్రగుల్. సైతాను నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు రక్షణ పొందలేదు అని అనుమానాలు తీసుకొస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాక్టికల్ టిప్ ఏంటంటే, నీకు లేకపోతే నేను తప్పు చేసినప్పుడు దానిని ఎంతసేపులో నేను రియలైజ్ అవుతా అన్నది నువ్వు విశ్వాసవా కాదా అనడానికి కొలమానం. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు నువ్వు వెంటనే రెస్పాండ్ అయితే అదొక పాజిటివ్ సైన్. దాన్ని నువ్వు దాచిపెట్టుకొని కొన్ని రోజుల పాటు పాతి పెట్టుకొని ఆదివారం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడితే బయటకు వచ్చిందనుకో, అది చాలా డేంజరస్ సైన్. నువ్వు అవిశ్వాసంగా ఉన్నట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఒక్కసారిగా పరిశుద్ధులు అయిపోం, ఒక్కసారిగా మంచోళ్ళని అయిపోం. చాలా చాలా అలవాట్లు మనలో ఉంటాయి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ మనలో ఉంటాయి. అవన్నీ దేవుడు తీసేస్తాడు. నువ్వు దేవుడు కోఆపరేట్ చేయాలి. దేవుడు మనలో నుంచి కొన్ని తీసేస్తూ ఉంటాడు. కొన్ని ఫ్రెండ్షిప్ మానేయమంటాడు, కొన్ని మెసేజ్లు మానేయమంటాడు, కొన్నిసార్లు నువ్వు ఫోన్ ఎక్కువసేపు చూడొద్దంటాడు. అవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. ఆ కష్టం నువ్వు చెయ్యవు, పోస్ట్పోన్ చేస్తావు. పోస్ట్పోన్ చేస్తే నష్టపోయేది నేనే. విసుగు, ఫ్రస్ట్రేషన్ వస్తాయి. అవిశ్వాసిగా ఉండకూడదు. మన జీవితంలో బలహీనతలు ఉన్నవి, వాటి విషయంలో మనం ప్రార్థన ఎక్కువ చేయాలి. దేవుని దగ్గర ఎక్కువ సమయం గడపడమే. ఇవి మనల్ని ఏం చేస్తాయి అంటే, ఒకసారి చూడండి, లాస్ట్కి ఇంకో మాట చెప్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు. సమాధి మీద ఒక బండరాయి ఉంది. కొంతమంది లేడీస్ వెళ్తున్నారు. ఆ బండరాయి తీసేసి ఆయన దేహానికి ఏం పోయాలి? అత్తరు పోయాలి, సుగంధ ద్రవ్యాలు పోయాలి వెళ్తున్నారు. వాళ్ళ మనసులో ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే, ఆ బండ మన కోసం ఎవరు తీస్తారు? వాళ్ళు దారి పొడుగుతూ ఏం ఆలోచిస్తారు? సమాధులు కనీసం ఒక 2 కిలోమీటర్లు ఉన్నాయి అనుకుందాం. అబ్బాయి, నాకు తెలియదు, ఒక 2 కిలోమీటర్లు ఇంటి పక్కనే ఉండవుగా.
ఏంట్రా? సరే, 2 కిలోమీటర్లు పొడుగుతో ఏం ఆలోచిస్తున్నారు? ఆ రాయి ఎవరు తీస్తారని. యాక్చువల్గా అది కరెక్ట్ లాజిక్కా కాదా? అది లాజిక్ కరెక్ట్, అదే నిజం కూడా. అయితే అక్కడ జరిగిన వాస్తవం ఏంటి? ఆల్రెడీ ఆ సమాధి బండ తీసేస్తుంది, అవునా? మనం నా భవిష్యత్తు ఏమైపోద్ది, నా జీవితం ఏమైపోద్ది అని కంగారు పడకూడదు. కంగారు పడకూడదా అని చెప్పి చదవకుండా కూర్చుంటే ఏమైంది? ఏరా అబ్బాయిలు, బైబిల్లో పని చేయకపోతే అన్నం తినకూడదు లెక్క. పని చేయకపోతే ఏం చేయకూడదు? అన్నం తినకూడదు. కష్టపడాలి. ఏ పడాలి? కింద పడి పడుకోవటం కాదు, కష్టపడాలి. దేవుడు కష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు. నువ్వు చదవకుండా 2-3 క్వశ్చన్ చదివి వెళ్ళావు అనుకో, పాస్ అవుతావు. భవిష్యత్తులో నీకేమి రాదు. ఇవి మనం వదిలేసుకోవాలి. లోతు భార్య వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి చూసేవి మనం వదిలేసుకోవాలి. దావీదు ఆయనకి సూట్ అవ్వంది, ఆయన చేస్తున్నాడు, అలాంటివి మనం చేయకూడదు. అది మనం వదిలేసుకోవాలి. అవిశ్వాసాన్ని నా జీవితంలో తీసేయాలి. ఏం తీసేయాలా? అవిశ్వాసం. అది చాలా కష్టమైంది. ఆగారుగా చూసాం. గాబర, చింత, ఇవి తీసేయాలి. ఇవి తీసేసి, ఇవి నేను తీసేస్తానన్నాడు దేవుడు, మనం తీసుకోవాలి. ఏరా, ఇవి మనం తీసేయాలా, దేవుడు తీసేయాలా? మనం తీసేయాలి. అది బాధ్యత మనకే ఇచ్చాడు. డెసిషన్ ఎవరిది? అది తీసేసి ఏం చేయాలా? ఒకసారి చూడండి, 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి చాలు. విశ్వాసానికి కర్త ఎవరు? ఏరా, ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది ఫౌండర్. ఏంటబ్బాయి? ఫౌండర్. విశ్వాసానికి మూలం ఎవరు? దేవుడు. దేవుని వైపు చూస్తూ మనం సాగాలి. యేసు ప్రభు వారి వైపు చూస్తే ఏమొచ్చింది? ఆయన తిట్టారు అబ్బాయి, ఆయన చాలామంది తిట్టారు. ఈయన ఎవరో తాగుబోతులతో తిరుగుతున్నాడు, పాపాత్మలతో కూర్చుంటున్నాడు, ఈయన దేవుని వాళ్ళ అద్భుతాలు చేయట్లేదు, సొంత ఫ్రెండే తీసుకెళ్ళి జైల్లో పడేశాడు, చాలామంది జనాభా ఈయన సిలువేయండి అంటున్నారు. అన్నారా అనలేదా? అది చాలా ఇష్టంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? అవన్నీ దేవుడు భరించాడు. ఎవరి కోసం భరించాడు? అది నీకు నాకు మంచిదని తండ్రి అయిన దేవుడు నా పక్షాన నీ పక్షాన ఆయన్ని పంపించాడు. ఆయన ఈ కష్టం నాకెందుకు అనుకోలే. దేవా, నీ ఇష్టమే నా ఇష్టం. యేసు వైపు చూడటం అంటే యేసయ్య ఎలాగైతే రెస్పాండ్ అయ్యాడో మనం అలా రెస్పాండ్ అవ్వాలి. ఇది నాకు కష్టంగా ఉంది, ఆయన నా ఇష్టం కాదు, నీ ఇష్టం. ఇది చిన్నగా ప్రతి చిన్న విషయాలు అప్లై చేయగలిగితే పెద్ద విషయాలు అప్లై చేయగలం. నువ్వు చిన్న విషయాలను అప్లై చేయలేకపోతే రేపు పెద్ద కొన్ని ఉంటాయి, ఉద్యోగం, మ్యారేజ్, పిల్లలు, ఎన్ని విషయాలు అప్లై చేయలేవు. అవి రాదు, నీకు అప్లై చేయటం రాదు. అర్థవుతుందా? దేవుడు కష్టాన్ని అనుభవించాడు. ఆయన ముందు, కష్టానికంటే ముందు ఒక గోల్ ఉంది దేవునికి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ నాలుక యేసు ప్రభు పేరట వంగిద్దా లేదా? ప్రతి ఒక్కళ్ళకి ఆయన రాజు. ముందున్న దానికోసం ఇప్పుడున్న కష్టాన్ని ఆయన పట్టించుకోలేదు. మనం కూడా అలాంటి మైండ్ సెట్ ఉండాలి. నా జీవితం ఎందుకు కష్టంగా ఉంటుందంటే మనం యేసు వైపు చూస్తే ఆయన పడ్డ కష్టాల నుంచి, ఆయన అనుభవాల నుంచి నాకు ధైర్యం వచ్చింది. దేవుడు నన్ను సదాకాలం ఇలాంటి పరిస్థితుల్లో ఉంచడు, ఇప్పుడు కష్టంగా ఉన్నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు అన్న ధైర్యం వచ్చింది. తర్వాత చూడండి, ఆఖరిగా 4-5 మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా
దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తన్ను ప్రేమించే వారిని, అదేంటి ప్రేమించే వాళ్ళని శిక్షిస్తారా? ఇక్కడ మ్యాథ్స్ చాలా మారిపోద్ది, చాలా మ్యాథ్స్ మారిపోద్ది. మనం అనుకున్నట్టు ఉండదు, మనం అనుకున్నట్టు ఏది ఉండదు. బైబిల్లో అనుకున్నదే మనం అనుకోవాలి. మనం అనుకున్నట్టు మన లైఫ్ ఉంటే మనం పాడైపోతాం. దేవుడు మనల్ని ట్రైన్ చేస్తాడు. శిక్షించడం అంటే ట్రైనింగ్. చదవండి నెక్స్ట్. స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో ఆయన హెచ్చరికను మరచితిరి. ఇక్కడ మనం చూస్తే పాపంతో పోరాడే విషయంలో యేసు ప్రభు వారికి ప్రతి రక్తనాళ నుంచి రక్తం వచ్చింది. మనకు రక్తం కారేంత శ్రమలు లేవు. మనకేంటంటే లోకం, శరీరం, మనలో ఉన్న పాప స్వభావం ఇవన్నీ లాగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల కొడుతున్నారు చర్చికి వస్తే. మనకంత కష్టం ఉందా? ఎరా అంతా హ్యాపీగా సుఖంగా ఉన్నాం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా చాలా కష్టాలు ఉన్నాయా లేవా? అంతా సుఖంగా ఉండి కూర్చోబెట్టి వాక్యం వినిపిస్తే నువ్వు ఇంకా మారు మనసు పొందో, రక్షణ పొందో, ఇంకెవరు ఎట్ట చేస్తే అవుతావు? నువ్వు ఎట్ట చేస్తే అవుతావు? దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. శిక్షిస్తున్నాడు. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే శిక్షిస్తారు, వాళ్ళే గద్దిస్తారు. ప్రేమించిన వాళ్ళు ముద్దులు పెడతారు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. మీరు ఆలోచన చేసుకోవాలి. చర్చిలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు హృదయాన్ని బండ చేసుకుని కూర్చొని ఉంటారు. ఇంకొక మనిషి పోరాడుతూ ఉంటాడు. హృదయాన్ని బండ చేసుకొని వాక్యం వినేసి ఇట్లా తుడుచుకుని వెళ్ళిపోయేవాడికి ఏం ఉపయోగం ఉండదు. నిజంగా విశ్వాసం ఉన్న వాళ్ళకి ధైర్యం కావాలి. నా జీవితంలో కష్టం వస్తుంది, నష్టం వస్తుంది అనుకున్నోళ్ళు, దేవుడు నా జీవితంలో కొన్ని తీసేయాలనుకుంటున్నాడు, నేను యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడటం అంటే అర్థం ఏంటంటే, ఏంట్రా యేసయ్య ఏం చెప్తే అది చేయటం. అది చాలా కష్టమైన పని. అది డైలీ లైఫ్లో ఉండాలి. ఎలా ఉండాలి? డైలీ లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మెడిటేషన్ చేయాల్సిందే. బైబిల్కి కొంత సమయం ఇవ్వాలి. అదవుతుందా? బైబిల్ స్టడీ మెథడ్స్ లేకపోతే చాలా ఉన్నాయి. అవి మనం చెయ్యాలి. బైబిల్ చదివితే ఏమైద్ది? ప్రార్థన చేస్తే ఏమైద్దంటే దేవుళ్ళ నుంచి శక్తి వచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే గతంలో కొన్ని విజయాలు ఉంటాయి మనకి, అక్కడ ఉండిపోతాం. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. అదవుతుందా? ప్రేయర్ టైము, క్వైట్ టైము, సంఘం సహవాసానికి రాకుండా నా జీవితంలో నేను బాగుపడతాను, ముందుకెళ్తాను అనేది అసాధ్యమైన పని. అర్థమవుతుందా? కష్టాల్లో ఉన్న వాళ్ళకి, శ్రమల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ హెబ్రూస్ రైటరు చెప్తుంది ఏంటంటే, బాబు సులువుగా చిక్కులు పెట్టే వదిలేయండి. ఓకే, విశ్వాసానికి కర్త ఎవరు? మీరా? నేనా? యేసు ప్రభు. ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు, ప్రతి కోరికను ఆయన తీర్చాడు. అవునా? తల్ల వంచండి. మన మధ్యలో ఉన్న సహోదరులు నడిపిస్తారు. ప్రార్థనలో ఉన్న వాక్యాన్ని ఆలోచన చేయండి.